లైఫ్ ఎప్పుడూ మన చేతిలో ఉండదు. మనం చెప్పినట్టు విందు పట్టుకుందామంటే జారిపోద్ది. మన కంట్రోల్లో అసలు ఉండదు. ఈ అన్సర్టనిటీ వల్ల మనకి బీపీ వస్తుంటుంది. కానీ కొన్ని పనులు చేస్తే మన జీవితం కొంత మన కంట్రోల్లో ఉంటుంది. కొంచెం పట్టు సంపాదించవచ్చు. అవేంటంటే, పని ఉన్నా లేకపోయినా రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే 30% జీవితం మన కంట్రోల్లో ఉన్నట్టే. ఎందుకంటే దానివలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఏ హాస్పిటల్లో గడపాల్సిన అవసరం ఉండదు. మంచిదే కదా. మంచి డైట్ తింటూ, నీళ్ళు ఎక్కువ తాగుతూ, ఆల్కహాల్ తగ్గిస్తే మన జీవితం ఇంకొంచెం కంట్రోల్లో ఉన్నట్టే. తర్వాత మన మైండ్. ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలిస్తే లైఫ్లో సగం దరిద్రాలు తగ్గుతాయి. పిచ్చి నమ్మకాలు, భయాలు, అత్యాశలు, మూఢనమ్మకాలు లేకపోతే మీ జీవితం ఇంకా బాగుంటుంది. ఖాళీగా లేకుండా ఎప్పుడూ ఏదో పనిలో ఉంటే జీవితం మీద ఇంకొంచెం పట్టు దొరికినట్టే. సోషల్ మీడియాకి దూరంగా ఉండగలిగితే మిమ్మల్ని పీకేవాడు ఉండడు. నీ టాలెంటు, నీ క్యారెక్టరు, నీ హానెస్టీ నిన్ను చాలా వరకు కష్టాలకు దూరంగా ఉంచుతాయి. ఈ కాస్త పనులు చేస్తే 80% లైఫ్ మీ చేతిలో ఉన్నట్టే. మిగిలిన 20% మనం చెప్పలేం. అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, రోడ్డు మీద కారు వచ్చి గుద్దేసిందా, సునామీ వచ్చిందా, వైరస్ వచ్చిందా, యుద్ధం వచ్చిందా, టొర్నాడో వచ్చి నిన్ను నేలకేసి కొట్టిందా, వీటి మీద ఆధారపడి ఉంటాయి. అవి మన చేతిలో లేవు. పైన చెప్పినవన్నీ పాటిస్తూ మీరు ఏ అడవిలోనో సాధువులా బతికితే అసలు మీ జాతకాన్ని ఏ ఆస్ట్రాలజర్కి చూపించాల్సిన అవసరం లేదు. ఏ గుళ్ళోనూ మీ గురించి పూజ చేయించాల్సిన అవసరం కూడా లేదు. యు ఆర్ బర్డెన్లెస్. ప్రపంచానికి మీరు బరువే కాదు. నాకు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ వెల్ డిసిప్లిన్ అండ్ సింగిల్స్ ఇన్ లైఫ్. మనకున్న కష్టాలు వాళ్ళకు ఉండవు. మనకంటే హ్యాపీగా ఉంటారు, హాయిగా ఉంటారు. నేను చెప్పేది డిసిప్లిన్డ్ పీపుల్కి 80% జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మిగిలిన 20% దేవుడి దయ. అయితే మీరు ఎంత డిసిప్లిన్డ్ పర్సన్ అయినా పొరపాటున పెళ్ళి గనక చేసుకుంటే 80% జీవితం మీ చేతుల్లో ఉండదు. మిగిలిన 20% కూడా మీ ఆవిడ చేతుల్లోనో లేదా మొగుడు చేతుల్లోనో ఉంటుంది.